Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and share this video if you like. Now I am going to show how to join sentences using who and which. Joining clauses. How to join sentences using WH words. Who, which, whom, where. వీటితో సెంటెన్సెస్ని ఎట్లా జాయిన్ చేయాలి, హౌ టు జాయిన్ సెంటెన్సెస్ యూజింగ్ దిస్ WH వర్డ్స్. ఫస్ట్ లెట్ us డిస్కస్ ద వర్డ్ హూ. హూతో సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేద్దామో చూద్దాం. హూ జనరల్లీ రిఫర్స్ టు పర్సన్స్. మనకి తెలుసు హూ అనేటువంటి ఈ వర్డ్ వ్యక్తుల్ని తెలియచేస్తుంది. హూ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. ఎస్, we learnt in our earlier classes that who is used in place of subject. ఈ హూ అనే పదాన్ని సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగిస్తామని కూడా మనకి తెలుసు. మైకేల్ స్టోన్ వాజ్ ఎ బ్లైండ్ మ్యాన్, హీ వాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ పోల్ వాల్ట్. అబ్జర్వ్ దీస్ సెంటెన్సెస్. మైకేల్ స్టోన్ వాజ్ ఎ బ్లైండ్ మ్యాన్, హీ వాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ పోల్ వాల్ట్. హౌ మెనీ క్లాజెస్ ఆర్ దేర్? ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? 2 క్లాజెస్ ఉన్నాయి. మైకేల్ స్టోన్ వాజ్ ఎ బ్లైండ్ మ్యాన్, హీ వాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ పోల్ వాల్ట్. ఈ విధంగా 2 క్లాజెస్ ఉన్నాయి. సబ్జెక్ట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ మైకేల్ స్టోన్. ఫస్ట్ క్లాజ్లో ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? మైకేల్ స్టోన్. అండ్ అబ్జర్వ్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్? హీ వాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ పోల్ వాల్ట్ అనే క్లాజ్లో హీ అనేది సబ్జెక్ట్. ఓకే, అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. హియర్ ద వర్డ్ హీ రిఫర్స్ టు మైకేల్ స్టోన్. ఒకటి గమనించాలి మనకి ఇప్పుడు. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు పేరు మనకు తెలుసు, మైకేల్ స్టోన్ అని తెలుసు. సెకండ్ సెంటెన్స్లో ఉన్న హీ అనే సబ్జెక్ట్ని చూడండి. ఈ హీ అనే వర్డ్ ఎవరిని తెలియచేస్తుంది? మైకేల్ స్టోన్ని తెలియచేస్తుంది. అంటే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు, సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఒకరే అని మనకు అర్థమైంది. ఓకే, హియర్ ద వర్డ్ హీ రిఫర్స్ టు మైకేల్ స్టోన్. ఇట్ మీన్స్ సబ్జెక్ట్ సెకండ్ సెంటెన్స్ రిఫర్స్ టు సబ్జెక్ట్ ఫస్ట్ సెంటెన్స్. ఈ హీ అనేది సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు, ఇది ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న మైకేల్ స్టోన్ అనే సబ్జెక్ట్ని తెలియచేస్తుంది. నా ఇప్పుడు చూడండి, మనం ఆ హూ ఉపయోగించి ఎలా రాద్దాము. అబ్జర్వ్ ఇట్. మైకేల్ స్టోన్ హూ వాజ్ ఎ బ్లైండ్ మ్యాన్. సో ఇక్కడ మనం హూ అనే పదాన్ని యూజ్ చేసాం. వాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ పోల్ వాల్ట్. అసలు ఏం చేసాం ఆ సెంటెన్స్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మైకేల్ స్టోన్ అనే సబ్జెక్టు, హీ అనే సబ్జెక్టు ఒకరే కాబట్టి ఆ హూ అనేది మైకేల్ స్టోన్ని తెలియచేస్తుంది. కాబట్టి హీ అనేది ఆ మైకేల్ స్టోన్ అనే సబ్జెక్టు పక్కన మనము హూ అనేటువంటి ఈ కంజంక్షన్ని యూజ్ చేయాలి. మైకేల్ స్టోన్ హూ వాజ్ ఎ బ్లైండ్ మ్యాన్. ఫస్ట్ సెంటెన్స్ అలా డెవలప్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ తర్వాత ఉన్నటువంటి ఫుల్ స్టాప్ని, అక్కడ ఉన్న సబ్జెక్ట్ హీని రిమూవ్ చేయాలి. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్లో తర్వాత ఉన్నటువంటి ఫుల్ స్టాప్ని, ఆ తర్వాత ఉన్నటువంటి హీ అనే సబ్జెక్ట్ని రిమూవ్ చేసి నార్మల్గా రిమైనింగ్ సెంటెన్స్ని మనం అక్కడ రాయాలి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. మైకేల్ స్టోన్, హీ అనేది మైకేల్ స్టోన్ అనేది ఒకరే కాబట్టి హూ రాసాం మనం. వాజ్ ఎ బ్లైండ్ మ్యాన్, ఫుల్ స్టాప్ రిమూవ్ చేయండి. యూస్ కామా దేర్, రిమూవ్ హీ. ఎందువల్ల హీ ప్లేస్లోనే హూ అనేది అక్కడ ముందుకు తీసుకొచ్చాం మనం. సో ఆ రిమైనింగ్ వాజ్ ఏ ఛాంపియన్ ఆఫ్ పోల్ వాల్ట్ అనేటువంటి ఆ సెంటెన్స్ మొత్తాన్ని మనం అక్కడ ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? లుక్ ఎట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. మదర్ తెరీసా వర్క్డ్ ఫర్ ద poor. She devoted her life to our country. Here also there are 2 clauses in this sentence. ఇక్కడ కూడా ఈ సెంటెన్స్లో 2 క్లాజెస్ ఉన్నాయి. మదర్ తెరీసా వర్క్డ్ ఫర్ ద పోర్ అనేది ఒక క్లాజు, షీ డివోటెడ్ హర్ లైఫ్ టు అవర్ కంట్రీ అనేది ఒక క్లాజ్. మదర్ తెరీసా పేదవారి కోసం కష్టపడింది, తన జీవితం అంతా మన దేశానికే అంకితం చేసింది. ఓకే, ఎట్లా జాయిన్ చేసామండి ఒకసారి చూడండి. ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? మదర్ తెరీసా. సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? షీ. ఇప్పుడు షీ అనేది మదర్ తెరీసానే తెలియచేస్తుంది, మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఎట్లా మనం జాయిన్ చేయొచ్చు హూతో? చూడండి, మదర్ తెరీసా, పుట్ ఎ కామా, ఇన్సర్ట్ హూ అండ్ రిమైనింగ్ సెంటెన్స్ అని రాసేయండి. వర్క్డ్ ఫర్ ద పోర్, కామా ఉంచండి, షీ రిమూవ్ చేయండి, అక్కడ ఫుల్ స్టాప్, షీ రిమూవ్ చేయండి. డివోటెడ్ హర్ లైఫ్ టు అవర్ కంట్రీ. హ్యావ్ యూ అండర్స్టూడ్? Mother Teresa and she are the same persons.
ఇద్దరు ఒకటే కాబట్టి ఆ హూ అనే వర్డ్ని సబ్జెక్ట్ పక్కన ఉంచుతాం, ఆ షీని రిమూవ్ చేస్తాం. మదర్ తెరీసా హూ వర్క్డ్ ఫర్ ద పూర్ డివోటెడ్ హర్ లైఫ్ టు అవర్ కంట్రీ. కామా ఫుల్ స్టాప్ రిమూవ్ చేసాము, షీ అనే సబ్జెక్ట్ని రిమూవ్ చేసాము. రిమైనింగ్ సెంటెన్స్ని మనం అక్కడ రాయటం జరిగింది. అబ్జర్వ్ ద థర్డ్ సెంటెన్స్. దే టీచ్ అస్, దే ఆర్ అవర్ టీచర్స్. హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్? దే టీచ్ అస్ is a class, they are our teachers is another class. దే టీచర్స్ అనేది ఒక క్లాసు, దే ఆర్ అవర్ టీచర్స్ అనేది ఒక క్లాసు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న దే, సెకండ్ సెంటెన్స్లో ఉన్న దే ఒకటే. వారు మాకు బోధిస్తారు, వారు మా ఉపాధ్యాయులు. సో మనం ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చండి. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న దే, సెకండ్ సెంటెన్స్లో ఉన్న దే ఒకటే కాబట్టి ఓకే, దే పక్కన హూ, జస్ట్ ఇన్సర్ట్ హూ బిసైడ్ subject of first sentence. They who teachers, put a comma there, remove full stop and they, full stop ni they ni remove cheyandi, a remaining are our teachers rayandi. Have you understood? They who teachers are our teachers. In this way మనము గమనించాల్సింది ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ని, సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ రిఫర్ చేసినట్లయితే హూ అనే పదాన్ని ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ప్రక్కన రాయాలి, ఆ సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని రిమూవ్ చేసేయాలి. సో చాలా ఈజీ ఇది. ఓకే, another thing, how to use who if it refers to an object of the previous sentence. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని హూ రిఫర్ చేస్తే ఎలా ఉంటుందో, అలా కాకుండా ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ రిఫర్ చేస్తే హూ ఎలా ఉపయోగించాలి. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని రిఫర్ చేసింది కాబట్టి హూ ప్రారంభంలో రాసాం. ఇన్ కేస్ the subject in second sentence refers to an object in the previous sentence. ఇప్పుడు మనం గమనించదగినది ఏంటంటే సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని కానీ రెఫర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అబ్జర్వ్ చేయండి. వి మెట్ అవర్ టీచర్, షీ ఇన్స్పైర్డ్ us in the past. ఓకే, హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్? ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 2 classes. వి మెట్ అవర్ టీచర్, మేము మా ఉపాధ్యాయురాల్ని కలిసాం. షీ ఇన్స్పైర్డ్ us in the past. ఆవిడ ఎవరో కాదు, గతంలో మమ్మల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళండి. షీ ఇదేమన్నా ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని తెలియచేస్తుందా? లేదు కదా. ఇక్కడ షీ అని ఉంది, అక్కడ వి అని ఉంది, ఒకదాన్ని రిఫర్ చేయదు కదా, కాదు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ని చూద్దాం. లుక్ ఎట్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్లో అవర్ టీచర్. ఈ షీ అనేది ఆ టీచర్ని రిఫర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి షీ అనే వర్డ్ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ అయినటువంటి అవర్ టీచర్ని రిఫర్ చేస్తుంది. సో ఇప్పుడు ఎలా యూజ్ చేద్దాం మనం చూద్దాం. హియర్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ రిఫర్స్ టు ఆబ్జెక్ట్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. మనం ఇక్కడ గమనించింది ఏంటంటే సెకండ్ సెంటెన్స్లో ఉన్న షీ అనే సబ్జెక్టు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న టీచర్ అనే ఆబ్జెక్ట్ని రిఫర్ చేసింది. ఇప్పుడు హూ ఎలా జాయిన్ చేయాలి గమనించండి. ఏం లేదు, ఫస్ట్ సెంటెన్స్ అలా రాయండి. వి మెట్ అవర్ టీచర్, పుట్ ఏ కామా, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఫుల్ స్టాప్ని షీని రిమూవ్ చేయండి. అర్థమవుతుందండి? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఫుల్ స్టాప్ని షీని రిమూవ్ చేయండి. ఓకే, కామా ఉంచండి, హూ ఉంచండి, రిమైనింగ్ సెంటెన్స్ రాయండి. హూ ఇన్స్పైర్డ్ us in the past. We met our teacher who inspired us in the past. Have you understood? ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఒకటే అయితే ఈ హూ అనేదాన్ని ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు పక్కన రాయాలి. బట్ ఇక్కడ ఏంటండి సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని రిఫర్ చేసింది కాబట్టి ఆ ఫుల్ స్టాప్ తీసేసి ఫుల్ స్టాప్ ప్లేస్లో హూ ఉంచి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసేయాలి. అందుకే చూడండి, వి మెట్ అవర్ టీచర్, ఫుల్ స్టాప్ తీసి కామా పెట్టాం, షీ రిమూవ్ చేసి హూ పెట్టాం, మిగతాది అట్లానే రాసాం. అబ్జర్వ్ చేయండి. ద police arrested the criminal, he was a main culprit in this case. The police arrested the criminal. ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి. ద police arrested the criminal అనేది ఒక క్లాజు, he was a main culprit in this case అనేది ఒక క్లాజు. పోలీస్ వారు ఆ క్రిమినల్ని అరెస్ట్ చేశారు, అతను ఈ కేసులో ఒక ప్రధాన ముద్దాయి అని చెప్పేసి అర్థం. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్? హీ.
వాట్ డస్ ఇట్ రిఫర్ టు? దేన్ని రిఫర్ చేసింది? హీ అనేది క్రిమినల్ని రిఫర్ చేసింది. ఓకే, సో పోలీస్ని రిఫర్ చేయదు, అది కలెక్టివ్ నౌన్ ప్లోరల్. అది ఇక్కడ హీ అనేది సింగులర్ మనకి. సో కాబట్టి హీ అనేది క్రిమినల్నే మనకి రిఫర్ చేసింది. సో ఈజీగా సేమ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని రిఫర్ చేసింది కాబట్టి ఫుల్ స్టాప్ని రిమూవ్ చేయండి, అక్కడ హూ ఉంచండి, సెకండ్ సెంటెన్స్లో ఉన్న హీ అనే సబ్జెక్ట్ని రిమూవ్ చేయండి. వెరీ ఈజీ. ద పోలీస్ అరెస్టెడ్ ద క్రిమినల్, పుట్ ఎ కామా, who in place of he. Remaining sentence రాసేయండి. Was a main culprit in this case. The police arrested the criminal who was a main culprit in this case. Observe third sentence. I have met some men, they are all soldiers. So చూడండి ఇక్కడ 2 clauses are there. సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ని ముందు అబ్జర్వ్ చేయండి. దే ఎవరిని తెలియజేస్తుంది? ఫస్ట్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అయినటువంటి సమ్ మెన్ని తెలియజేస్తుంది. సో ఈజీ. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఆ మెన్ తర్వాత ఉన్న ఫుల్ స్టాప్ని తీయండి, హూ రాయండి, దే రిమూవ్ చేయండి, మిగతా సెంటెన్స్ రాయండి. ఐ హ్యావ్ మెట్ సమ్ మెన్, పుట్ ఎ కామా, యూజ్ హూ ఇన్ ప్లేస్ ఆఫ్ దే. ఆ సమ్ మెన్ తర్వాత ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసి దే స్థానంలో హూ రాయండి, మిగతాది అలా రాసేయండి. ఐ హ్యావ్ మెట్ సమ్ మెన్ హూ ఆర్ సోల్జర్స్. ఓకే, నౌ లర్న్ అనదర్ వర్డ్ విచ్. ఇవన్నీ WH వర్డ్స్ ఇవి. ఈ విచ్ అనే దాన్ని మనము ఇట్ ఈస్ యూజ్డ్ టు రిఫర్ థింగ్స్ ఆర్ యానిమల్స్. వస్తువుల్ని లేదా జంతువుల్ని తెలియచేయడానికి విచ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. షీ హ్యాస్ అ నైస్ పెన్, ఇట్ ఈస్ బ్రాట్ బై హర్ ఫాదర్. ఓకే, చూద్దాం 2 clauses అండి. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఇట్ని చూడండి. హియర్ ఇట్ రిఫర్స్ టు ఎ పెన్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్లో ఉన్న ఇట్ అనే సబ్జెక్ట్ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న పెన్ అనే ఆబ్జెక్ట్ తెలియచేసింది. సో వి యూజ్ విచ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇట్. ఇట్ స్థానంలో విచ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. వెరీ ఈజీ, ఏం కాదు. చూడండి ఎట్లా మనం దీన్ని డెవలప్ చేద్దాము. షీ హ్యాస్ అ నైస్ పెన్, రిమూవ్ ఫుల్ స్టాప్, పుట్ కామా, యూజ్ విచ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇట్. ఆ నైస్ పెన్ అనే పదం తర్వాత ఉన్న ఫుల్ స్టాప్ని తొలగించండి, కామా ఉంచండి, ఇట్ ప్లేస్లో విచ్ రాయండి, మిగతాదంతా రిమైనింగ్ సెంటెన్స్ నార్మల్గా రాసేయండి. షీ హ్యాస్ అ నైస్ పెన్ విచ్ ఈస్ బ్రాట్ బై హర్ ఫాదర్. ఓకే, కమ్ టు ద సెకండ్ సెంటెన్స్. వీ హ్యావ్ విజిటెడ్ ఊటీ, ఇట్ ఈస్ ద కూలెస్ట్ ప్లేస్ ఇన్ సౌత్ ఇండియా. వీ హ్యావ్ విజిటెడ్ ఊటీ, ఇట్ ఈస్ ద కూలెస్ట్ ప్లేస్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని చూడండి. ఏంటి? ఇట్. ఇట్ అనేది ఏం తెలియజేస్తుంది? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఊటీ అనే ప్రదేశాన్ని ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. ఏం లేదు, ఫుల్ స్టాప్ రిమూవ్ చేయండి, దాని ప్లేస్లో కామా ఉంచండి, సెకండ్ ప్లేస్లో ఉన్న ఇట్, సెకండ్ సెంటెన్స్లో ఉన్న ఇట్ని రిమూవ్ చేయండి, దాని ప్లేస్లో విచ్ ఉపయోగించండి, మిగతాదంతా నార్మల్గా రాయండి. వీ హ్యావ్ విజిటెడ్ ఊటీ విచ్ రిమైనింగ్ సెంటెన్స్ ఈజ్ ద కూలెస్ట్ ప్లేస్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? Come to the third sentence. All of us feel fear of the corona. It is the most dangerous virus in the world. All of us feel fear of the corona. It is the most dangerous virus in the world. 2 clauses are there. First clause ఏంటి? All of us feel fear of the corona అనేది ఒక క్లాస్. It is the most dangerous virus in the world అనేది సెకండ్ క్లాస్. ఏంటి చూడాలి? ఇట్ సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్. వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్? సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ఇట్. వాట్ డస్ ఇట్ రిఫర్ టు? ఇట్ అనేది దేన్ని తెలియజేసింది? ద కరోనా. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ అయినటువంటి కరోనాని తెలియజేసింది. సో ఆ కరోనా పక్కన ఉన్న ఫుల్ స్టాప్ని రిమూవ్ చేసి కామా ఉంచండి, ఇట్ ప్లేస్లో విచ్ రాయండి, మిగతాదంతా నార్మల్, ఏమీ మార్చక్కర్లేదు. అంత లాంగ్ సెంటెన్స్ ఉంది అని మనం హరి అవ్వక్కర్లే, సింపుల్గా రాయొచ్చు. ఆల్ ఆఫ్ అస్ ఫీల్ ఫియర్ ఆఫ్ ద కరోనా విచ్, మిగతా సెంటెన్స్ అంతా రాయండి, ఈజ్ ద మోస్ట్ డేంజరస్ వైరస్ ఇన్ ద వరల్డ్. ఓకే, రీకాల్ ఒకసారి మరలా హూ విచ్ని ఎలా ఉపయోగిద్దామో చూద్దాం. హూ విషయానికి వచ్చేటప్పటికి సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని తెలియచేస్తే ఆ ఫస్ట్ సెంటెన్స్ పక్కన హూ రాయండి, తర్వాత ఫస్ట్ సెంటెన్స్ తర్వాత ఉన్నటువంటి ఫుల్ స్టాప్ తీసేసి దాని తర్వాత ఉన్న సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ రిమూవ్ చేయండి. సెకండ్ థింగ్, ఒకవేళ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని కనుక సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ రిఫర్ చేస్తే ఆబ్జెక్ట్ పక్కన కామా ఉంచి హూ రాసి సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని రిమూవ్ చేయండి. విచ్ విషయానికి వస్తే
సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. అప్పుడు ఆబ్జెక్ట్ తర్వాత కామా ఉంచండి, విచ్ రాయండి, ఆ సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని రిమూవ్ చేయండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడం. అబ్దుల్ కలాం వాజ్ ఎ సైంటిస్ట్, హీ స్టడీడ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. దీన్ని హూతో జాయిన్ చేయమన్నాం మనం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? అబ్దుల్ కలాం. సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? హీ ఎవరిని తెలియచేస్తుంది? అబ్దుల్ కలాం, సైంటిస్ట్ని కాదు. ఒకవేళ దా సైంటిస్ట్ ఉంటే మనము అనుకోవచ్చు, బట్ చాలామంది సైంటిస్ట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ అలా రాదు. హీ అనేది అబ్దుల్ కలాంని తెలియచేస్తుంది. సో సబ్జెక్ట్ని రిఫర్ చేసింది కాబట్టి ఏం చేయాలండి మనము? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ పక్కన హూ రాయాలి. అబ్దుల్ కలాం కామా ఉంచండి, హూ వాజ్ ఎ సైంటిస్ట్. ఇక్కడ ఉన్న ఫుల్ స్టాప్ని హీని రిమూవ్ చేసేయండి, టోటల్ సెంటెన్స్ రాసేయండి. స్టడీడ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అబ్దుల్ కలాం హూ వాజ్ ఎ సైంటిస్ట్ స్టడీడ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఎందుకు? సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని తెలియచేసింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. I like my students, they are my strength. I like my students, it's a class. They are my strength, it's a class. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి? దే ఎవరిని తెలియచేసింది? ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న మై స్టూడెంట్స్ని తెలియచేసింది. మై స్టూడెంట్స్ ఏంటి? ఆబ్జెక్ట్. కాబట్టి హూ ఎక్కడ రాయాలి? ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి మనం చెప్పుకున్నట్టుగా. ఐ లైక్ మై స్టూడెంట్స్ కామా ఉంచండి, దే తీసేయండి, హూ రాయండి, రిమైనింగ్ సెంటెన్స్ రాసేయండి. ఐ లైక్ మై స్టూడెంట్స్ హూ ఆర్ మై స్ట్రెంగ్త్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్లో ఎట్లా వచ్చింది? నెంబర్ 1లో హూ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ని రిఫర్ చేసింది కాబట్టి ఆబ్జెక్ట్ పక్కన స్టూడెంట్స్ పక్కన మనం రాసాం. థర్డ్ వన్. పిటి ఉషా ప్రాక్టైజ్డ్ ఎట్ ద పయోలి బీచ్, ఇట్ గేవ్ హెర్ వాస్ట్ ఫ్రీడమ్. ఓకే, ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి. పిటి ఉషా ప్రాక్టైజ్డ్ ఎట్ ద పయోలి బీచ్ ఇదొక క్లాజు, ఇట్ గేవ్ హెర్ వాస్ట్ ఫ్రీడమ్ ఇదొక క్లాజు. సో ఇక్కడ విచ్తో ఎలా జాయిన్ చేయాలి? ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ఇట్ దేన్ని తెలియచేసింది? పయోలి బీచ్. పయోలి బీచ్ ఫస్ట్ సెంటెన్స్లో ఆబ్జెక్టు కాబట్టి ఆ ఆబ్జెక్ట్ పక్కన కామా ఉంచండి. చూడండి ఎట్లా రాసాము, సేమ్ అట్లానే రాస్తున్నా. పిటి ఉషా ప్రాక్టైజ్డ్ ఎట్ ద పయోలి బీచ్ ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉందో అలాగే రాసా, బట్ ఇక్కడ కామా ఉంచండి. అక్కడ సెకండ్ సెంటెన్స్లో ఇట్ తీసేయండి, విచ్ రాయండి, మిగతాదంతా రాసేయండి. విచ్ గేవ్ హెర్ వాస్ట్ ఫ్రీడమ్. వెరీ ఈజీ, చాలా ఈజీగా దీన్ని మనం రాయొచ్చు. ఓకే, ఈ విధంగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సెషన్ హౌ టు జాయిన్ సెంటెన్సెస్ యూజింగ్ హూమ్ ఆర్ వేర్. హూమ్తో సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలి, వేర్తో సెంటెన్సెస్ ఎలా జాయిన్ చేయాలనేది నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఇట్ ఇఫ్ యూ లైక్.